హాయ్ అందరికీ నమస్కారం అండి. జేఈఈ మెయిన్స్ 2 నిబంధనలు అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీ వరకు ఏవైతే మనకు పరీక్షలు జేఈఈ మెయిన్స్ 2 జరగబోతున్నాయో, మరి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళ కోసం కొత్తగా మళ్ళీ గైడ్లైన్స్ అయితే మనకు వాళ్ళు ఈరోజు రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. మనం ఇక్కడ గమనించవచ్చు. వాటిని చూసుకుంటే మనం ఏప్రిల్ 2వ తేదీ, 3వ తేదీ, 4వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీల్లో పేపర్ 1 ఇంజనీరింగ్ పరీక్షలు అయితే ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అలాగే ఏప్రిల్ 9వ తేదీన పేపర్ 2A బీఆర్కు, తర్వాత పేపర్ 2B ప్లానింగ్ పరీక్షలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. తర్వాత ఎన్టీఏ సైట్లో మనకు ముందస్తుగానే సిటీ ఇంటిమేషన్ వివరాలు అయితే తెలియజేస్తారనమాట. తర్వాత పరీక్షకు 3 రోజుల ముందుగా మాత్రమే మనకు అడ్మిట్ కార్డులు రిలీజ్ చేస్తారని చెప్పి వీళ్ళైతే తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎగ్జామ్ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే, ఉదయము మధ్యాహ్నం 2 షిఫ్ట్లలో అయితే వీళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ పరీక్ష సమయానికి అరగంట ముందు వరకు కేంద్రాల్లోకి అనుమతి. అంటే మనం ఇంకా టైం ఉంది కదా, 5 నిమిషాలు ఉంది కదా, 10 నిమిషాలు ఉంది కదా అని మాత్రం అనుకోవద్దండి. పరీక్ష సమయానికి అరగంట ముందు వరకే కేంద్రాల్లోకి అనుమతి. ఇక్కడ మీరు బాగా గమనించండి. అదేవిధంగా మనకు ఇంకా రూల్స్ చూసుకుంటే 2వ సెషన్ పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీ వరకు జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనకు జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్ మాదిరిగానే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి విధానంలో అయితే ఈ ఆన్లైన్ పరీక్షలు అయితే జరుగుతాయి. ఈ అభ్యర్థుల పరీక్ష కేంద్రం వివరాలను సిటీ ఇంటిమేషన్ డీటెయిల్స్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఏదైతే ఉందో ఇప్పటికే మనకు వెబ్సైట్లో అయితే పెట్టేశామని చెప్పి వీళ్ళు తెలియజేస్తూ ఉన్నారనమాట. పరీక్షలకు 3 రోజుల ముందు అడ్మిట్ కార్డును విడుదల మాత్రమే చేస్తారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఈ ఎన్టీఏ అనేది నియమ నిబంధనలను అయితే కొన్ని నియమాలను వీళ్ళు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. మనమైతే ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో ఆ నిబంధనలు అయితే అనుసరించి వాటి ప్రకారం ఫాలో అయ్యి మనమైతే ఎగ్జామ్ రాయడానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో మనకు ఈ అడ్మిట్ కార్డులో ఈ డీటెయిల్స్ అయితే వీళ్ళు కంప్లీట్గా ప్రొవైడ్ చేశామని చెప్తున్నారు. అవన్నీ కూడా మనం విద్యార్థులు ఎవరైతే పరీక్షకు జేఈఈ మెయిన్స్ 2 సీజన్కు వెళ్తూ ఉన్నారో వాళ్ళంతా కూడా బాగా ఆ గైడ్లైన్స్ని చదువుకొని ప్రిపేర్ కావాలి. ఇక్కడ కొన్ని సూచనలు అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. పేపర్ 1 ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుందని తెలియజేస్తున్నారు. అదేవిధంగా 2వ షిఫ్ట్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుందని చెప్తున్నారు. ఉదయం షిఫ్ట్లో పరీక్షకు 7 గంటలకు, మధ్యాహ్నం పరీక్షకు 1 గంటకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఇక్కడ ఎన్టీఏ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో సూచించడం అయితే జరిగింది. ఆ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సాధారణ అవసరాలను మాత్రమే ధరించాలి. సో మీ అందరికీ ఆల్రెడీ ఒకసారి రాసి ఉంటారు, మీకు తెలుసు. మళ్ళీ ఎవరైనా లేదు అప్పుడు రాయలేదు, మేము ఇప్పుడు మాత్రమే ఎగ్జామ్ రాస్తున్నాం అనుకుంటే మీరు అంటే క్యాజువల్ డ్రెస్, అంటే మనం పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, లేదా స్కూళ్ళలో కాలేజీలో జరిగే ఫంక్షన్స్కి కానీ, లేదా బయట మ్యారేజెస్లో అటువంటి జరిగే డ్రెస్సులు కాకుండా ప్రతిరోజు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్కూల్ డ్రెస్ లాంటిది కాకపోతే స్కూల్ డ్రెస్ లాంటిది కాకుండా అంత సింపుల్గా ఉండాలని మాత్రమే తెలియజేస్తున్నాను అనమాట. చాలా సింపుల్గా డ్రెస్ ఉండాలి. ఎక్కువగా మనము అమ్మాయిలైతే ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయంలో. తర్వాత బ్లాక్ కలర్ బాల్ పాయింట్ పెన్ అయితే తెచ్చుకోమని అయితే చెప్తున్నారు. తర్వాత ఆభరణాలు, వాచీలు కూడా ఎటువంటి ఆభరణాలు కానీ వాచీలు కానీ ధరించకూడదని చెప్తున్నారు. కాళ్ళకు షూస్కు బదులుగా మామూలు చెప్పుల్ని కూడా వేసుకోవాలని అయితే వీళ్ళు చెప్తున్నారు. వాటర్ బాటిల్ ఎవరైతే ఎగ్జామ్ సెంటర్లో ఆల్మోస్ట్ వాటర్ అయితే అందుబాటులో ఉంటుంది, లేదు మనం తీసుకెళ్దాం అనుకుంటే ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ని మాత్రమే అనుసరిస్తారు. తర్వాత దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసిన ఆధారు, పాను తదితర ఒరిజినల్ ఐడి కార్డులను అయితే ఖచ్చితంగా ఎగ్జామ్ సెంటర్కి తీసుకొని రావాల్సిందిగా వీళ్ళైతే తెలియజేస్తున్నారు. విద్యార్థి తమ వెంట అడ్మిట్ కార్డుతో పాటు అటెండెన్స్ సీట్పై అతికించేందుకు మరొక పాస్పోర్ట్ సైజ్ ఫోటోను కూడా తెచ్చుకోవాల్సిందిగా వీళ్ళు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ప్రతి విద్యార్థికి కూడా బయోమెట్రిక్ హాజరు నమోదు చేస్తామని అయితే చెప్తున్నారు. ఎన్టీఏ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డు కింద భాగంలో ఇచ్చిన బాక్స్లో కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను అతికించాలని అయితే వీళ్ళు చెప్తున్నారంటే మనం ఆ ఫోటోలు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసిన ఫోటోను ఇక్కడ అతికించగలరు. గమనించండి మీరు, మనం ఆన్లైన్ సమయంలో ఏ ఫోటో అయితే అప్లోడ్ చేసామో ఖచ్చితంగా ఆ ఫోటోని అయితే ప్రింట్ తీసుకోండి. పక్కన ఉండే మరొక బాక్సులో విద్యార్థి ఎడమ చేతి వేలిముద్ర వేయాలని అయితే చెప్తున్నారు. కాకపోతే ఇవన్నీ ఎగ్జామ్ సెంటర్లో వేయాలన్నమాట. పక్కన ఉన్న 3వ బాక్సులో పరీక్ష కేంద్రంలోకి వెళ్ళిన తర్వాత ఇన్విజిలేటర్ సమక్షంలో సంతకం చేయాలన్నమాట. ఇది మనం గమనించండి. ఒక ఆన్లైన్ దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసిన ఫోటోను అతికించిన తర్వాత పక్కన ఉండే మరొక బాక్స్లో విద్యార్థి ఎడమ చేతి వేలిముద్ర అనేది గమనించండి వేస్తాము. తర్వాత సిగ్నేచర్ అనేది మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే అప్లోడ్ చేస్తాము. కాబట్టి ఈ గైడ్లైన్స్, ఇంకా చిన్న గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా క్లియర్గా చదువుకోండి. సో సింపుల్గా ఒరిజినల్ ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకోండి. ఏమైతే ఫోటో అప్లై చేసామో ఆ ఫోటో తీసుకెళ్ళండి. ఇంకా కుదిరితే ఒక ఎక్స్ట్రా పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకోండి. బ్లాక్ కలర్ బాల్ పాయింట్ పెన్స్ అయితే తీసుకోండి.
క్యాజువల్ డ్రెస్సులు అయితే ధరించండి. మీరు ఎటువంటి వాచ్లు కానీ, స్మార్ట్ వాచ్ కానీ, నార్మల్ వాచ్ కానీ, ఇంకా గోల్డ్ రింగ్స్ కానీ, చైన్స్ కానీ ఎటువంటివి కూడా మీరు ధరించొద్దండి దయచేసి. తర్వాత మీరు పరీక్ష సమయానికి ఒక 2 గంటల ముందే చేరుకోవాల్సిందిగా తెలియజేస్తున్నారు వీళ్ళు. ఖచ్చితంగా ఉదయం 9 గంటల కంటే మీరు 7 గంటలకల్లా ఎగ్జామ్ సెంటర్కి అయితే వెళ్ళమని అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా చేరుకోమని అయితే చెప్తా ఉన్నారు. సో ఈ సూచనలన్నీ పాటించి మీరు మీ జేఈఈ మెయిన్స్ 2 ఎగ్జామ్లో సక్సెస్ సాధించాల్సింది